హలో యూయర్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట. నేను సరోజిని ఫ్రమ్ హైదరాబాద్. మీరు ఎప్పుడు మా గార్డెన్ వన్ సైడే చూస్తారు కదా, ద అదర్ సైడ్ చూడండి, ఆ చివరి వరకు ఉంటుంది, ఆ ఎండ్ వరకు ఉంటుందన్నమాట. సో అందుకే నాకు ఈ గార్డెన్ మెయింటైన్ చేయడం కొంచెం కష్టమైన విషయమే, అయినా ఇష్టంగా చేస్తాను కాబట్టి అంత కష్టం అనిపించదు. తర్వాత ఎక్కువగా నేను ఓన్గా పనిచేయటానికి అంటే వర్కర్ హెల్ప్ తక్కువ తీసుకుంటూ ఎక్కువగా నేనే కష్టపడుతూ ఉంటాను. కష్టపడటం అని కాదు, ఇష్టంగా చేసే పని కష్టం కాదు. రెండు కారణాలు: ఒకటి నా ఫిజికల్ హెల్త్ మెయింటైన్ చేసుకోవటానికి, మరొకటి ఆహ్లాదంగా ఉంటుంది పని చేస్తూ ఉంటే. ఈ రెండు కాకుండా అక్కడక్కడ మనకి ఫైనాన్షియల్ స్ట్రెస్ కూడా యాడ్ అవుతుంటుంది. వర్కర్ని పిలిస్తే తక్కువ కాదు కదా, చాలా అవుతుంది. సో అన్ని రకాలుగా నేనే పని చేసుకుంటూ ఉంటానన్నమాట. అయితే ఈరోజు ముఖ్యంగా మీకు చూపించేదంటే ఒక మంచి హార్వెస్ట్ చేశాను. ఆ హార్వెస్ట్ చేస్తూ మన పసుపు దుంపలు ఎలా ఉన్నాయో కూడా ఒకసారి చూపిస్తాను. ఎందుకంటే ఈ పసుపు దుంపలు బాగా ఆరినాకే మనం వాటిని వండుకోవటం చేయాలన్నమాట. వండి పసుపుగా మార్చుకోవటం అది చేయాలి. 2 days తర్వాత పసుపు వండడం, అలాగే ఎలా నిల్వ పెట్టుకోవాలి నెక్స్ట్ సీజన్ కూడా చూపిస్తాను. ఇంకా పూర్తిగా ఆరలేదు, ఇక్కడ ఆరబెట్టున్నాయి అన్నమాట. పెద్ద పెద్ద కొమ్ములు వచ్చినాయి, చక్కగా చాలా హెల్దీ కొమ్ములు వచ్చినాయి. అయితే ఇంకా పూర్తిగా ఆరలేదన్నమాట. ఒకసారి ఆరినాక వీటిని వండుకొని మనం పసుపు తయారు చేసుకోవచ్చు చక్కగా. సో ఈరోజైతే చాలా మెయింటెనెన్స్, రోజు రోజుకి కొంచెం కొంచెంగా గార్డెన్ని చేంజ్ చేసుకోవటం అవుతుంది. దాంతోపాటు చెప్పాను కదా ఒక పెద్ద హార్వెస్ట్. ఈ హార్వెస్టే కాకుండా నెమ్మళ్ళ నుంచి మొక్కల్ని రక్షించుకోవటానికి మళ్ళీ ఒక కొత్త స్ట్రక్చర్ ఒకటి తయారు చేశాను ఆ చివర. కొంచెం అది పూర్తిగా సెట్ అయినాక చూపిస్తాను. ఇప్పుడు నా చేతిలో ఉన్నవి ములక్కాడలు చూస్తున్నారు కదా ఎలా కాస్తున్నాయో. ఇది కారు మునగ అంటాం కదా, అడవి మునగ. సంవత్సరంలో 2 సార్లే కాస్తుంది. కాస్తే మాత్రం ఇలా గుత్తులు గుత్తులు కాస్తుంది. చాలా పైన ఉంటాయి కొమ్మలు చూపించడం మీకు కష్టం కదా, అందుకని చెప్పి మన పాత మిత్రులందరికీ తెలుసు ఈ మొక్క గురించి. సో ఎలాగో ప్రూన్ చేయాలి, అందుకని చెప్పి ఈ కాయలు అన్నమాట. ఈ కాయలు కోసేసుకుందాం. ఒక చిన్న కొమ్మ వందల కాయలు కాస్తుంది. ఒక చిన్న కొమ్మని ఈరోజు నేను కట్ చేసి ఈ కాయలు తీసుకుంటున్నాను. అలాగే బోలెడన్ని వంకాయలు రెడీ ఉన్నాయి. చిక్కుడుకాయలు, కణుపు చిక్కుడు బాగా రెడీగా ఉన్నాయి. వీటితో పాటు ఆలు ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్ అనుకుంటాను, నవంబర్ ఇంకా ముందే పెట్టడం జరిగింది. అయితే మొక్క బాగా పెరిగి పూతాది కూడా వచ్చింది. దుంపలు రెడీ అయ్యే టైంకి నెమళ్ళు తవ్వి పెట్టేసినాయి. కొన్ని దుంపలు ఊరినాయి, కొన్ని దుంపలు బాగా ఊరలేదు. అది కూడా ఈరోజు తీసేస్తున్నాను. సో ఒకసారి ఎలా ఉన్నాయో ఏంటో చూద్దురు. కానీ ఇవన్నీ అన్నమాట చిన్న చిన్న హార్వెస్ట్లు అనుకుంటాం, కానీ అంతా చేసేటప్పటికి చాలా పెద్ద హార్వెస్ట్ అవుతుంది. ఈ పైనంతా మనకి చిక్కుడుకాయలు, కనుపు చిక్కుళ్ళు అని చెప్పుకున్నాం కదా, ఇవన్నీ చిక్కుడుకాయలే. ఈ చిక్కుడుకాయలన్నీ కోసేస్తున్నాను. కరెక్ట్గా కోస్తే ఒక 4-5 కిలోలు వచ్చేట్లున్నాయి. ఒకసారి వీటన్నిటిని కూడా కోసేస్తాను. ఇలా ఉంటాయి. ఈ గింజలు కూడా చూడండి, మీకు తెలుస్తుంది, పెద్ద గింజ ఇలా. ఈ కాయ నిండా పప్పు ఉంటుంది. మన పల్లి కాయలు ఎలా ఉంటాయి అలా అన్నమాట. ఇలా ఓకే. సో ఈ కాయలు చాలా మంచి రిచ్ ప్రోటీన్ ఫుడ్. వీటన్నింటినీ కోసేసుకుందాము. సో ఇవి కోస్తూ వీటి గురించి చెప్పుకోవాలంటే బోలెడన్ని సంగతులు ఉన్నాయి. మీకు ఇవి మార్కెట్లో దొరకవు. మార్కెట్లో వీటిని కమర్షియల్గా అమ్మరు. ఎప్పుడో ఒకసారి మొత్తం సీజన్లోనూ 1-2 సార్లు మాత్రమే చూస్తాము. అది కూడా ఈ టైపు కాయలు దొరకవు మీకు. ఒకవేళ దొరికితే కనుక ఇలా ముదురుకాయ ఉంటుంది, తెల్లగా అయిపోయినాయి. మనం తెచ్చుకున్నప్పుడు ఇలా తెల్లగా అయిపోయి కొంచెం ముదురు కాయలు ఉంటాయి. అలా చేయి పట్టుకొని ఇలా నొక్కి చూసినా కూడా తెలుస్తుంది. ఇలాంటి ముదురు కాయల్ని 4-5 పక్కన పెట్టుకుంటే వాటిలోంచి మనకి సీజన్ రాగానే నాటుకుంటే వస్తాయి. దొరకలేదు అనుకోక్కర్లేదు.
కాకపోతే మార్కెట్లో అమ్మడమే కొద్దిగా కష్టమైన విషయం అనమాట. మార్కెట్లో కమర్షియల్గా రైతులు వీటిని పండించట్లేదు. అందుకని చెప్పి మనకి ఇప్పుడు దొరకట్లేదు. ఇప్పుడంతా హైబ్రిడ్ వస్తున్నాయి కదా, ఈ నాటు రకాలు అనేవి దొరకట్లేదు. ఒకవేళ దొరికితే మాత్రం చెప్పాను కదా, బాగా ముదురు కాయలు 2-3 తీసి పక్కన పెట్టుకోండి. మీకు సీజన్లో వాటిలోంచి మొలకలు వస్తాయి. ఓకే, ఇప్పుడు మనం వంకాయలు కోసుకుందాము, అలాగే ఆలు కూడా. సో ఈ చిక్కుడుకాయలు కూడా మొత్తం కోస్తాను నేను. కోసినాక మీకు ఎన్ని కాయలు వచ్చినాయి ఈరోజు చూసేద్దరు. కానీ ఒక పెద్ద హార్వెస్ట్, చిన్న హార్వెస్ట్ కాదు, కొంచెం పెద్ద హార్వెస్టే. కాస్తంత ఎండ షేడ పడుతుంది, ఎండ వెలుతురు అన్నట్లుగా ఉంది. ఇక్కడ కూడా ఇవి కూడా కనుపు చిక్కుడే. ఇవన్నీ ఇలా తీగలు సాగి దొడ్డి నిండా ఎక్కడ పడితే అక్కడ కాస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఇక్కడ నేను వంకాయలకు వస్తున్నాను. వంకాయలు కూడా మన దగ్గర చాలా రకాలు ఉన్నాయి కదా, సన్న వంకాయలు, లావు వంకాయలు, అట్లా అవన్నీ కోసేస్తున్నాను. ఒక 4-5 రోజులకి సరిపోతాయి. జనరల్గా ఎప్పుడు కావాలంటే అప్పటికప్పుడు కోసుకుంటే బాగుంటూ ఉంటుంది. ఒక్కోసారి కుదరినప్పుడు ఇలా కోసి పెట్టుకోవాలి. అదిగాక చెట్లకే ఉంటే పురుగు వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. కాయ గింజ పడుతుంది అనుకోండి, కాయ గింజ పట్టే స్టేజ్లో పురుగు ఎక్కువ వస్తుంది. అందుకని గింజ రాకముందు కొన్ని రకాలు గింజ రాకముందే కోసుకుంటే బాగుంటుంది. ఇంకా ఉన్నాయి, కోసేసుకుందాం. ఇదొక అంటే ఒక రకమైన ఆనందం. మన ఇంట మన పంట మనం తింటున్నాము అంటే ఒక రకమైన సంతోషం. అది మాటల్లో చెప్పలేని ఇదనమాట. ఇది మనం ఆలుగడ్డలు నాటుకున్న మడి. మొత్తం మొక్కలన్నీ కూడా ఈ రకంగా నెమ్మళ్ళు తొక్కి పెట్టి పీకేస్తున్నాయి. చూద్దాం ఎన్ని దుంపలు తయారైనాయో. చాలుగా చేసి నాటుకున్నాం కదా, పాత వీడియో చూసిన ఫ్రెండ్స్కి గుర్తుండి ఉంటుంది. చాలానే తయారైనాయి. కొంచెం మనకి నెమళ్ళు రాకుండా ఉంటే ఇంకొక నెల ఉంటే బాగా ఊరేవి. సక్సెస్ఫుల్ హార్వెస్ట్ ఈ ఆలు అయితే. గ్రాండ్ సక్సెస్ అనే చెప్పుకోవాలి. అంటే మనం ఇంత చక్కటి ఆలు కూడా ఇంట్లో పండించుకోవచ్చు. నెలకొకసారి ఒక 10 మొక్కలు పెట్టుకుంటూ ఉంటే ఒక పాదు అయ్యేటప్పటికి ఇంకొక పాదు వస్తూనే ఉంటాయి. అటువైపు ఉన్నవి కూడా తీసేసుకున్నాం. అన్నిటికంటే మాకు ప్రస్తుతం ఈ సీజన్లో నెమ్మళ్ళతో పెద్ద బాధగా ఉంది. సక్సెస్ఫుల్ హార్వెస్ట్ ఈరోజైతే. సక్సెస్ఫుల్గా అనే కంటే కూడా సాటిస్ఫాక్షన్. చూడండి దుంపలు ఎలా తయారవుతాయని చాలామందికి డౌట్ వస్తుంది కదా. ఇక్కడ చూడండి
ఈ వేరు చివర సన్న దుంపలు ఎలా అవుతున్నాయో మన ఆలు చిన్న చిన్న దుంపలు. దీన్ని మళ్ళీ నాటుతాను. మన ప్రొటెక్టెడ్ ఏరియా ఉంది కదా, ఆ ప్రొటెక్టెడ్ ప్లాంట్స్ ఎక్కడైతే పెట్టానో అక్కడ వీటిని మళ్ళీ నాటుతాను. నాటితే మరింత పంట మనం తీసుకోగలుగుతాం. ఏది బ్రహ్మ విద్య కాదు, మనం చేస్తే అన్నీ బాగానే ఉంటాయి. ఆ సక్సెస్ ఇచ్చే కిక్ ఏదైతే ఉందో అది అసలు మనం కౌంట్ చేయలేము. దేనితోనూ కంపారిజనే లేదు. చూడండి ఎన్ని కాయలు కోయటం అయిందో. ఇంకా చెట్ల నిండా ఉన్నాయి. ఆలు కూడా బాగానే వచ్చినాయి. కాకపోతే పాపం పూర్తి కాలం గడవక ముందే తీసేయాల్సి వచ్చింది. వంగ, అలాగే ములక్కాడలు. పసుపు అంటే ఇంతకు ముందు తీసిందని అనుకోండి. ఏది ఏమైనా ఒక హ్యాపీయెస్ట్ హార్వెస్ట్ అన్నమాట. చాలా సంతోషకరమైన హార్వెస్టు. ఇంత హార్వెస్ట్కి కారణం న్యాచురల్ పాలినేషన్. ఆ న్యాచురల్ పాలినేషన్కి మా దొడ్లో అయితే గండు తుమ్మెదలు బాగా తిరుగుతూ ఉంటాయి. నేరేడు చెట్టుకి హోల్స్ పెడతాయి, అందులో ఉంటాయి అన్నమాట పెద్ద పెద్ద తుమ్మెదలు. అవి బాగా తిరుగుతూ ఉంటాయి. ఆ గండు తుమ్మెదల వల్లే ఇంత పాలినేషన్ సాధ్యం అయింది సహజ పద్ధతిలో. అంతేకాకుండా మామిడి చెట్టు కూడా మంచి పూత మీద ఉంది. నేరేడు చెట్టు ఇప్పుడే పూత వస్తుంది. బత్తాయి చెట్టు పూత మీద ఉంది కదా, ఆ పూల కోసం, ఈ చిక్కుడు పూల కోసం తిరుగుతూనే ఉంటాయి అన్నమాట. దానివల్ల న్యాచురల్ పాలినేషన్ బాగా జరిగింది. ముందుగా నేను వాటికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. ప్రకృతికి కూడా మనం ధన్యవాదాలు తెలుపుకోక తప్పదు. చిన్న బిట్ యాడ్ చేస్తాను మా న్యాచురల్ పాలినేటర్స్ది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ టచ్ ద బెల్ ఐకాన్ సో దట్ మన వీడియో నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు అందుతూ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. Natural pollinators.